కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఐతపూడి గ్రామంలో అక్రమ రొయ్యల చెరువుల త్రవ్వకాలు దానికి సంబంధించి తీవ్ర ఉద్రిక్తత తలెత్తిన పరిస్థితి. ప్రొక్లైనర్కు అడ్డుగా నిలిచి అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలను ఐతపూడి గ్రామస్తులు అడ్డుకుంటున్న పరిస్థితి. దీంతో చెరువులు త్రవ్వే యజమాని అనుచరులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అక్రమ రొయ్యల చెరువుల త్రవ్వకాల వద్ద గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. అక్రమ రొయ్యల చెరువుల త్రవ్వకాలను వెంటనే నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. సాగునీరు, త్రాగునీరుకు ఇబ్బంది కలిగించే చెరువులు మాకొద్దు అంటూ కూడా వారు నినదించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఐతపూడి గ్రామంలో అక్రమ రొయ్యల చెరువుల త్రవ్వకాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అక్కడి పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి సూర్యనారాయణ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. సూర్య, అప్డేట్స్ ఏంటి? చందు, కాజులూరు మండలం ఐతపూడి గ్రామంలో అక్రమ చెరువులు తవ్వుతారని చెప్పేసి గతంలో కూడా ఈ ఊరు గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన చేపట్టడం జరిగింది. అయినా సరే ఇక్కడ ఈ చెరువుల యజమానులు యథేచ్ఛగా ఈ చెరువులు తవ్వడం కూడా ఎక్కడ ఆపినట్టు అయితే ఎక్కడ కనపడలేదు. అయితే నిన్న ఏం జరిగిందంటే ఈ ప్రొక్లేర్ అడ్డుగా పెట్టి ఎవరైతే చెరువు యజమానులు ఉన్నారో వాళ్ళు వెళ్లకుండా చేయడం జరిగింది. దానితో ఎవరైతే యజమాని అనుచరులు ఉంటారో వాళ్ళందరూ వచ్చి గ్రామస్తులతో గొడవ పడిన సంఘటన అయితే జరిగింది. అయితే ముఖ్యంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ గ్రామస్తులు మనకి కోనసీమ జిల్లాలో సాధారణంగా 20 ఫీట్లు వేస్తే మనకు మంచినీరు వస్తుంది. ఈ చెరువు సరళం అవ్వాలంటే ఈ రొయ్యలు బతకాలంటే కనీసం 300 ఫీట్లు వేసి అక్కడ దాని ద్వారా బోరు ద్వారా ఉప్పు నీటి తోరి ఆ ఉప్పు నీటి ఎప్పుడైతే పంట తీసేస్తామో రొయ్యలు తయారయ్యాక తీసేస్తామో ఆ ఉప్పు నీటిని ఆ కలుషితమైన నీటిని ఈ పంట కాలంలోకి వదిలేస్తున్నారు. పంట కాలంలో వదిలేయడం వల్ల ఏమవుతుందంటే అది మళ్ళీ వెళ్ళి మన పంట పొలంలో వెళ్ళటం వల్ల ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతుంది. అంటే తగినంతగా పండకపోవడం కూడా జరుగుతుంది. ఇదే విషయాన్ని వీళ్ళు పలుమార్లు చెప్పినప్పుడు కూడా ఎవరో కూడా ఎక్కడ కూడా తగ్గించిన పరిస్థితి. మొత్తం కోనసీమ జిల్లా అంటే ఇదే పరిస్థితి కనపడుతుంది. ఇదే విషయాన్ని వీళ్ళు గొల్లపాలెం పోలీస్ స్టేషన్ లో ఎరువుల మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. అయితే వాళ్ళు మేము పంట ఆల్రెడీ వేసుకున్నాము, కొంతమంది వేయలేని చెప్పారు. అయితే ఈ వేసుకున్న ఎవరున్నారు మా పంట చేతికి వచ్చాక మేము దీని గురించి ఏదో డిసిషన్ తీసుకుంటామని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. అయితే రైతులైతే దీనికి అంగీకరించడం లేదు. అటువైపు వెళ్ళడానికి కుదరని చెప్పేసి ఆందోళన అయితే చేపడుతున్నారు. మరి దీన్ని అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ రోజు కలెక్టరేట్ దగ్గర కూడా వాళ్ళ ఆందోళన చేస్తారని చెప్పడం జరిగింది. చూడాలి చందు, మరి ఏ విధంగా డిసిషన్ తీసుకుంటారో. మరి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నోటీసులు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఏదైనా జరుగుతుందని చూడాలి. రైట్ సూర్య, థ్యాంక్ యూ. మాది ఐతపూడి గ్రామం అండి. ఇప్పుడు మా ఊరికి వచ్చేసరికి ఇప్పటికే మంచినీటి కొరత అనేది బాగా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే మా ఊరికి ఆనుకుని ఇంచుమించు ఒక 100 ఎకరాల వరకు చెరువులు తవ్వడం జరిగిందండి. అది గత 15 సంవత్సరాల నుంచి కూడా చెరువులు అవి అలాగే ఉండడం వల్ల మొత్తం గ్రౌండ్ వాటర్ మొత్తం పాడైపోయిందండి. ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు అనాధికారికంగా అక్రమంగా మళ్ళీ చెరువులు తవ్వడం స్టార్ట్ చేశారండి. మళ్ళీని 10 ఎకరాల వరకునే చుట్టుపక్కల. అది మా ఊరికి ఒక 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు 200 మీటర్ నుంచి 1.2 కిలోమీటర్ వరకు ఈ సాల్ట్ వాటర్ అనేది బోర్లు తీసినప్పుడు గ్రామానికి ఎఫెక్ట్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అలాంటి ఇబ్బందులు ఆల్రెడీ మేము ఫేస్ చేస్తున్నాం. ఊరు ఎంట్రన్స్లో అయితే ఒక 200 కుటుంబాలకి వాటర్ అనేది లేదండి. వాళ్ళు ఇప్పుడు ఓన్లీ పంచాయతీ వాటర్ వాడుతున్నారు. వాళ్ళకి ప్రస్తుతం మొత్తం ఇప్పుడు వాష్రూమ్కి కానీ దేనికైనా కూడా సాల్ట్ వాటర్ ఉండాలి. ఆ గిన్నెలు కూడా మొత్తాన్ని తుప్పు పట్టిపోతున్నాయి. ఆ పైపులు 6 నెలలకు మించి ఉండట్లేదు. చాలా ఇబ్బందికరంగా ఉందండి. అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ మాకు ఈ 5 ఎకరాల చెరువులు తవ్వడం వల్ల
మాకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మాకు ఆరోగ్యం కూడా సరిగా ఉండట్లేదండి. టైఫాయిడ్, మలేరియా ఇలాంటి ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. ఇక్కడ ఆక్వా చెరువులు అక్రమంగా తవ్వుతున్నందున వలన ఒక 8 నెలల క్రితం ఆల్రెడీ మొదలు పెడితే అవి అధికారులకి కంప్లైంట్ ఇచ్చి నిలిపివేయడం జరిగిందండి. మళ్ళీ అదే పొలానికి మళ్ళీ అక్రమంగా లైసెన్సులు తెచ్చుకొని మళ్ళీ ఊటబోధి లేని కారణంగా పంట బోధిలోకి దింపడానికి లైసెన్సులు తెచ్చుకొని అక్రమంగా చెరువులు నైట్ టైం తవ్వుతున్నారండి. ఇదేటని అడిగిన రైతుల మీద దౌర్జన్యంగా దాడులు చేసి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ కాడ నిర్బంధించి అనేకమైన కేసులు పెట్టి మళ్ళీ బయట నుంచి రౌడీలను తీసుకొచ్చి ఒక 20 మందిని రైతులపై దాడులు చేసి నైట్ ఒక నెల మట్టి నుంచి అండి రైతులందరూ నైట్ పగలు కాసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ ప్రతి నైట్ మనిషి రైతు బయటకు వెళ్తే చాలండి 1 గంట పని చేసేస్తున్నాడు అండి. ఎప్పుడు పోటాలు చేయలేదండి. అప్పుడే నెల మట్టి నుంచి అలా కొంచెం వేసుకుని వచ్చి రైతుల్ని అనేక దాడులకి గురి చేస్తున్నాడు అండి. ఆ రైతు పైన చర్యలు తీసుకుని అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని మీడియా పూర్వకంగా గవర్నమెంట్ని అధికారులని కోరుతున్నాం. అధికారులకి ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా రెస్పాన్స్ మాత్రం మేము వెళ్ళినప్పుడు బాగా అందంగా చెప్తున్నారండి. ఇక్కడ మంచి